కేటీఆర్ వచ్చింది వాళ్ళ పార్టీ పని మీద. పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం పెట్టుకున్నారు. దేనికై అంటే వాళ్ళ పార్టీ పెట్టి 25 సంవత్సరాలైంది. రాష్ట్రంలో ఒక పెద్ద బహిరంగ సభ చేసి వేడుక చేసుకుంటాం. దానికోసం ప్రిపరేటరీ మీటింగ్ అన్ని జిల్లాలు తిరుగుతూ సురవిడ కేంద్రానికి వచ్చినా అని చెప్పి ఆ ఉద్దేశంతో అని చెప్పి పెట్టామని చెప్పి చెప్పినారు. సంతోషం. దీని పట్ల ఏం వ్యక్తమైన అభిప్రాయం అందరిలో? టీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉంది. ప్రతి జిల్లాలో తిరిగి జన సమీకరణ చేసి ఒకటేసారి ఒకటే చోట వరంగల్లో ఇంకెక్కడ ప్లేస్ డిసైడ్ చేసి అక్కడ మీటింగ్ పెట్టుకుంటే అందరు జన సమీకరణ చేసి అది సక్సెస్ చేసుకోవాలి అని ఆతృతతోని ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విధంగా జిల్లా పట్టణం చేపట్టినారా? 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, 25 సంవత్సరాలు పార్టీ పెట్టినారు కదా. ఎప్పుడైనా ఏ జిల్లా కేంద్రంలో అయినా ఆ పార్టీ అగ్రనాయకులు జిల్లా కేంద్రాలకు తిరిగి ప్రిపరేటరీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా? అంటే ఆ పార్టీ నాయకులే చెప్పకనే చెప్పిండ్రు మా పార్టీ వీక్గా ఉంది, జిల్లాలో పోయి దేహి మీరు రాండి, కార్యకర్తలు రాండి, ఈ యొక్క సమావేశం మేము రాష్ట్ర స్థాయిలో పెట్టే సమావేశాన్ని రైతోత్సవాలు మనం విజయవంతం చేసుకున్నాం అని చెప్పి అడుక్కో తినడానికి వచ్చిస్తున్నారు జిల్లా కేంద్రాలు. ఓకే, మాకు అభ్యర్థులు లేదు, అడుక్కో తినడానికి వచ్చిండ్రు, అడుక్కు తినండి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శిస్తారా? అంత కండకావరమా? ఏమనుకుంటున్నారు మీరు? కేటీఆర్ ఇదే మాట ఒకటే మాట నేను అడగదలుచుకున్నా. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా. ఎన్నడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా విమర్శించిరా? సన్యాసిని కానీ బండ్రోత్ అని కానీ ఇంకేదో ఇంకా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఇవాళ మీరు అధికారం పోయింది అని చెప్పి ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో మతి భ్రమించి సూర్యాపేట జిల్లాకు వచ్చి ఏం మాట్లాడావు నువ్వు? ఉత్తమ్ కుమార్ అని 6 ఫీట్లు ఉంటాడు ఆయన, వ్యంగ్యంగా. సన్యాసి, నీటి శాఖ మంత్రి. ఖబర్దార్ కేటీఆర్, ఒకటే మాట చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమనుకుంటున్నాను అసలు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మొన్న నువ్వే ప్రెస్ మీట్ అన్నావు కదా, రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతుంది, ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి ఇవాళ నువ్వే ఏ విధంగా మాట్లాడాడు? సీనియర్ మంత్రి, దాదాపు 3-4 సార్లు మంత్రిగా చేసినాడు, కేబినెట్ మంత్రిగా. 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు. దేశానికి రక్షణ కవచంగా ఉండే యుద్ధ విమానాల్లో, ఆరుతైన యుద్ధ విమానాల్లో ఆయన సైనికుడిగా పనిచేసినాడు. ఆయనను పట్టుకొని ఇటువంటి మాట్లాడేది ఇది నీకు తగునా? నువ్వు చదువుకున్నావు కదా, చదువుకున్నట్టే మాట్లాడాలా వద్దా? మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులం, మీ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది. నిన్న హరీష్ రావు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? ఎందుకన్నా మా నాయకుడు కేసీఆరే, ఆయనే ముఖ్యమంత్రి, కేటీఆర్ కాదు, నేను కాదు, కవిత కాదు అంటే ఏందండి దీని అర్థం? వాళ్లలో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీ అందరం ఎన్నుకున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన అనుకుండి ఏదో ధర్నాలు చేసి ఆయన సస్పెన్షన్ ఎత్తారని చెప్పాలి. ఎంత అహంకారం తెలుసా బీఆర్ఎస్ నాయకులకు? జగదీశ్వర్ రెడ్డికి అసెంబ్లీలో చైర్ను ఉద్దేశించి, స్పీకర్ను ఉద్దేశించి ఏకవచనంతో ఏడు చూపించుకుంటూ ఇది నీ జాగిరా, నీ సొంత సభ, నీ ఇల్లు కాదు, ఈ విధంగా మాట్లాడతారా? 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన వ్యక్తి సభా సాంప్రదాయం తెలవాల్సిన అవసరం లేదా? దీన్ని ఏమంటారు? అహంకారం, ఖండకావరం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా యావత్తు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి అవాకులు చవాకులు పేరిస్తే నాయకులకే కోస్తాం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు ఇచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడిన మాటలు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొంతమంది సూర్యాపేట జిల్లాకు సంబంధించిన ఈ నాయకులు ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు వీరంతా మాట్లాడిన మాటలు వింటే భలే నవ్వొస్తుంది. మా పక్కన ఇవి ఇంతసేపు మా అన్న రాజేశ్వరరావు కూడా విషయాలు చెప్పిండు. మా పక్కన తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుంది. ఆయనేం మాట్లాడినో జనం విన్నారు.
అరే దొంగే దొంగ అన్నట్టుగా ఆ వచ్చే నీళ్ళు మూసిలో వచ్చే ఆ ఇసుక మొత్తం దూసుకుపోయి అమ్ముకున్నాడు ఇలా అందరిని మిగతా వాళ్ళని దొంగలు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు. ఆయన మాట్లాడిన తీరెట్టింది. కేటీఆర్ గారు చెప్తారు. ఏం చెప్తారు? మాట్లాడేటప్పుడు ఈరోజు మీరు ఒక్కసారి వీడియో అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి కూడా. వాస్తవానికి 2014కు ముందు రాజకీయాలంటే ఏదైనా ప్రెస్ మీట్ అయినా బహిరంగ సభ అయినా కానీ గౌరవంగా ప్రతిపక్షాన్ని నిందించినా కానీ అధికార పక్షం మీద ఏదైనా ఎత్తిపొడిచినా కానీ గౌరవంగా మాట్లాడేది, ఆ మర్యాదగా మాట్లాడేది. మర్యాద అనే పదమే మర్చిపోయినాం. అట్లా చేసిరు ఈ ప్రాంతాన్ని. ఆ రకంగా మాట్లాడడం నేర్పింది ఎవరు? ఒక మీటింగ్ బహిరంగ సభ పెట్టి ఎదుటి నాయకుడిని కొడక అనే రైట్ ఏ రాజ్యాంగంలో ఉంది? ఎవరిచ్చిండు వీళ్ళకి? ఈరోజు మీరు ఈ మీటింగ్లో మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఏమనాలో పబ్లిక్ చెప్పాలి. బుద్ధుందా ఏమన్నా మాట్లాడితే? గౌరవంగా మాట్లాడడం ఇప్పటికైనా నేర్చుకోండి. మిమ్మల్ని కేటీఆర్ సూర్యాపేటకు వచ్చేసి తన పార్టీ రజతోత్సవ వేడుకలకు సన్నాహక సమావేశం అని చెప్పేసి జిల్లాలు తిరుగుతున్నా అని చెప్పేసి బయలుదేరి మరి ఆ పార్టీ గురించి చెప్పడం, ఆ పార్టీకి సంబంధించిన విషయాలు, రజతోత్సవ వ్యవహారాల గురించి మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ గత 14 నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నారనే అక్కసుతోటి తన యొక్క అక్కసును వెళ్ళగక్కినాడు. మరి ఎక్కడా కూడా తను ఎవరు రాజకీయాల్లో మాట్లాడని భాష మాట్లాడుతూ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని బూతులు మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నావే. అసలు బూతులకు పేటెంట్ హక్కేని అయ్యేది కదా. ఒక్కసారి గత 10 సంవత్సరాల్లో శాసనసభలో కానీ మీ అయ్యా యూట్యూబ్లో మాట్లాడిన ప్రసంగాలు కానీ తీసుకొని చెప్పి చూడమని చెప్పి మేము కేటీఆర్ని తెలియజేస్తున్నాం. కేటీఆర్ అట్లాంటి బూతులు ఈ తెలంగాణలో ప్రజలు వినేటట్లు మాట్లాడి ఇవాళ బూతులు మాట్లాడుతారని చెప్పేసి తన దాకా వస్తే కానీ తెలియదని చెప్పేసి ఈ బూతులన్నీ మేము భరించలేదా? మేము వినలేదా? ఈరోజు మాట్లాడుతారని చెప్పి మాట్లాడుతున్నావు కేటీఆర్. ఇండ్ల కాడ మంగళార్తిని పాడిన సంగతి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా జగదీష్ రెడ్డి గారు? మీరు ఎక్కడున్నారు? ఇవాళ మీరు అక్రమంగా సంపాదించిన మీ వేల్చర్లలో 65 ఎకరాల్లో మీరు వ్యవసాయం చేస్తున్నారు. ఆడ పంట పండుతా ఉన్నది. పోయి కేటీఆర్ని చెప్పి పోయి చూడమని అంటున్నాం మేము. ఆడ పండట్లేదా? అది పంట కాదా? ఆ ఎల్పుచర్ల తుంగతుర్తి నియోజకవర్గంలో లేదా? తెలంగాణలో లేదా? ఎలా మాట్లాడుతున్నారు? భూగర్భ జలాలు అడుగంటినాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రజలని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నటువంటి మీరు మాటలని చెప్పేసి సూర్యాపేట ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సూర్యాపేట ప్రజలు ఎవ్వరు కూడా అవిజ్ఞులు కాదు. ఇక్కడ మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు 40 సంవత్సరాల సంది ఇక్కడ జెండా పట్టుకొని కార్యకర్తలు రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి కుప్పల వేనారెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. రేపు శ్రీరామనవమి తర్వాత ఈ యాసంగి పంట వస్తూ ఉన్నది. చూడండి మా నాయకుడు ఎంతమందికి రైతులకు ఇక్కడ కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ పండాయని చెప్పేసి మీకు మా వేనారెడ్డి గారు చూపిస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలా ఇల్లు ముట్టడి చేయడం జరుగుతుంది. నోరు హద్దులో పెట్టుకుంటే మీరు ఏ రకంగా అయితే మాట్లాడతారో మేము కూడా అదే రకంగా మాట్లాడితే ఆ యొక్క సంస్కారం మాకు లేదు, తిట్టేంత సంస్కారం మాకు లేదు. మీరు ఏ రకంగా మాట్లాడి చిట్టినాయుడు 6 అడుగుల పడుకున్నారని చెప్పి మాట్లాడుతుండ్రో అంటే నీ పక్కనున్న వాళ్ళు ఎన్ని అడుగులు ఉన్నారు, లేకుంటే నీతోటి ఎంతమంది ఇదవుతుండ్రో. నువ్వు ఇవాళ ఒక అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవాళ జల్సా చేసుకుంటా తిరుగుతున్నావు. కాకపోతే మొన్న నువ్వు గత 2001 నుంచి మా దగ్గర ఏ రకంగా అయితే కూడా పైసలు లేవని చెప్పినావు. మరి ఇవాళ వచ్చినాయి కాబట్టి ఇవాళ దురుస్తరంగా ప్రవర్తించి మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాము. ఇంకోసారి మా మంత్రులను కానీ మా ముఖ్యమంత్రులను కానీ మా నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఏ రకంగా అయినా హెచ్చరించి మాట్లాడితే మాత్రం నీకు తగిన గుణపాఠం మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మా ప్రదేశ్ కాంగ్రెస్ తరఫు నుంచి తగిన గుణపాఠం నేర్పించి ఇంకొకసారి శాసనసభ్యులుగా అసెంబ్లీకి రానియకుండా నీ యొక్క నియోజకవర్గంలో ఏ రకంగా నిలబడతావో అది కూడా చూస్తాము.